జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా బిడ్డవైన నీకోసంగా ఒక తీయటి కబురును తీసుకొచ్చాను. అమ్మ మాటని అలక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ దుర్గమ్మ నీకోసం తెచ్చిన ఈ సత్యవాకుని విన్నావు అంటే ఖచ్చితంగా నీ నోరుని నువ్వే తీపి చేసుకుంటావు. నీ పరిస్థితిని చూసి నీకు ఒక మాట చెప్పాలని ఈ దుర్గమ్మ స్వయంగా నీ ముందుకు వచ్చాను. ఇదిగో, ఇప్పుడు నీ స్థితి ఎంత కఠినంగా ఉన్నది అని నాకు మాత్రమే తెలుసు. ఇతరులు నిన్ను గాయపరిచినా, అవమానపరిచినా సరే, నిన్ను ఎగతాళిగా మాట్లాడినా, హేళన చేసినా నీకు తోడుగా ఉన్నది మాత్రం దుర్గమ్మే. నువ్వు ఎమ్మనే నమ్ముకున్నావు కదా. శక్తి స్వరూపిణి ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఖచ్చితంగా అండగా ఉంటానని తెలుసు కదా. ఎవరు వదిలినా వదలకపోయినా నేను నిన్ను వదలనమ్మా. అలానే నా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను నీకు తల్లినే కదా. అందుకే ఎప్పుడూ కూడా నిన్ను వదలకుండా నీతోనే ఉన్నాను. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా నిన్ను వదులుతాన్ని అనుకోవద్దు. ఖచ్చితంగా నీతోనే ఉంటాను. అన్నీ సవ్యంగా జరుగుతాయి. నీ జీవితంలో నువ్వు అన్నీ కలిసి వచ్చేలాగా, నీకు అన్నీ మెరుగుపరిచేలాగా చేస్తాను. అన్నీ కలిసొస్తాయి. అనుకున్న సమయంలో జరగకుండా పోతుంది కదా, ఇక నుంచి అలా ఉండదు. ఈ తల్లి నీకు రక్షణ కవచంలా ఉన్నప్పుడు నీకు ఏదీ కూడా జరగదు అన్న మాటకే చోటే లేదు. నేను ఒక విషయం గమనిస్తున్నాను. నీళ్ళలో ఒక అనుమానం అనేది తలెత్తింది అంటే, నీ పని అనేది తలపెట్టినప్పుడు అయినా సరే, ఇది జరుగునా లేదా, అసలు నాకు అది దొరుకుతుందా లేదా, నేను దీనికి అర్హుణ్ణా కాదా అనే నీ ఆలాపనంతా కూడా వదిలేసే. అనుమానం రానివ్వకు. ఏదైనా సరే నువ్వు సాధిస్తే నీ చేతికి అందుతుంది. ఈ తల్లి అనుగ్రహం నీకుంటే పరిపూర్ణంగా నీకు ఆ విషయం అందుతుంది. అందుకే ఏదైనా సరే నువ్వు గంభీరంగా, నిన్ను గర్వంగా తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను నువ్వు గౌరవపరుచుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు. ఇతరులు మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఎంత నిరుత్సాహం వస్తుంది చెప్పు. అందుకే నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిపిస్తాను. నమ్ము. ఒక మాయాజాలంలో అన్నీ జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు నీకు జరుగుతాయని నమ్ము. అన్నీ మారుతాయమ్మా. మెరుపు వేగంలో జరుగుతాయి. నువ్వు జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది. కానీ చాలా రహస్యంగా నీకోసం కొన్ని పనులు జరిపిస్తున్నాను. నా అద్భుతాలను నీ కళ్ళతో చూడలేవు. నా యొక్క ఎన్నో అద్భుతాలు, అలానే ఎన్నో దర్శన భాగ్యాలు నా బిడ్డలకు చూపించాను కదా. అది నీకు తెలిసిందే కదా. అందరూ అనుకునేలా నేను ఏది చేయను, నా బిడ్డల్ని నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. చెడ్డవారిని మంచివారుగా మారుస్తాను. చెడ్డ ఆలోచనలు ఉన్నవారిని ఆలోచనలు తొలగించి మంచి ఆలోచనలు కల్పిస్తాను. చెడు మార్గంలో పడ్డారంటే వాళ్ళ పరిస్థితి వల్లనే కదా అని నేను భావిస్తాను. వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడూ తాపత్రయపడతాను. నా బిడ్డల్ని, భక్తుల్ని ఎవరినైనా సరే చెడు దారిలో వెళ్ళారు అంటే వాళ్ళని శిక్షిస్తాను అనుకోవద్దు. వాళ్ళనికి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని కఠినమైన పరీక్షలు అనేటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవి కష్టంగాను, కఠినంగా ఉన్నా సరే అవి శిక్షలా భావించొద్దు. అవి నా బిడ్డల్ని మెరుగుపరచడానికి మాత్రమే తెలుసుకో. కొన్నిసార్లు నా నీళ్ళని, నా మహిమల్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అలాంటప్పుడు నా తల్లి నా పక్కనే ఉంది అనే ఒక పక్వానికి నువ్వు రావాలి. నీ మనసులో ఒక ఆందోళన ఉంది కదా. ఏం జరగలేదు అనే ఒక గందరగోళంలో ఉన్నావు కదా. అలా ఆందోళన మనసులో ఉంటే ఎలా అమ్మా? నా పనులు నువ్వు ఎలా గుర్తిస్తావు? కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండు. నా మనసుని నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే, నీ వల్ల తెలుసుకోగలిగినా సరే, తెలుసుకోలేకపోయినా సరే, నీకైనా నా పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటానమ్మా. అవును, ఏదీ కూడా ఇక్కడ కారణం లేకుండా జరగదు. నీకైన పనులని ఎప్పటికీ ఆపను. ఈ పరిస్థితి నా పనులకు అడ్డం కాకుండా ఉన్నా కొద్ది కష్టకాలంగా ఉంటుంది. అవి అర్థమైన తర్వాత ఆనందంగా మారుతుంది. కొన్నిటిని ఎదుర్కోవాలే కానీ ఇవి ఎదుర్కోవాల్సిన రోజులమ్మా. కొన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వచ్చి కఠినమైన రోజుని దాటి వచ్చేశావు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత కోసం ఎక్కువ ఆరాటపడతావు కదా.
కానీ ఇప్పుడు ఈ సముద్రంలో దిగేశావు. ఖచ్చితంగా దిగి నడవాల్సిందే, ఈదాల్సిందే. కలలో అనే సముద్రంలో దిగినంత వరకు బానే ఉంటుంది. కానీ ఆశలో అనే నీటిలో దిగాక ఖచ్చితంగా ఈదాల్సింది సముద్రాన్ని, దాటాల్సిందే. ఇప్పుడు నువ్వు ఆ సముద్రంలో దిగావు. అలానే నిల్చుంటే ఎలా? తప్పకుండా దాటాల్సిందే. ఖచ్చితంగా ఈత రావాల్సిందే, ఈదాల్సిందే. ఈ పోరాటాన్ని నువ్వు తట్టుకోవాల్సిందే. నీకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని నేను అందిస్తాను కదా! ఎన్నో ఆటంకాలు, ఆటుపోట్లు రావచ్చు. కానీ నిరుత్సాహపడకు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం ఇక మీద కొంత లోతులోకి వెళ్తుంది. అప్పుడు కూడా భయపడకు. ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అంతేకాకుండా నీ జీవితానికి ఒక అర్థం కూడా తెలుస్తుంది. అవునమ్మా, కొంతకాలం నడువు. కొంత దూరం కూడా నడువు. నీకు కావలసిన దూరం అయిపోతుంది. ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంటుంది. అప్పుడు నీకు ఆనందకరమైన లోకం కనిపిస్తుంది. లక్ష్యం దగ్గరికే వెళ్ళిపోతావు. అలసిపోయావా? కాస్త తిరిగి చూడు. ఈ దుర్గమ్మ నీకు నీ వెనకే ఉంటాను. నీ లక్ష్యాన్ని నువ్వు చేరే వరకు నీతోనే నేను ఉంటాను. నిన్ను నడిపిస్తాను. నిన్ను కాపాడడానికి నేను ఎప్పుడూ రక్షణగా ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు చేయాల్సినవన్నీ చేస్తాను. నువ్వు చిక్కుల్లో ఉన్న సమయంలో అండగా ఉంటాను. ఎల్లవేళలా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నిన్ను కష్టపెట్టనమ్మా. కొన్నిసార్లు కొన్ని కష్టాలు వస్తాయి. భయపడకు. అలసిపోకుండా ముందుకెళ్ళు. మనోధైర్యంతో ఉండు. కాస్త తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి. తొందరపడి ఆగావా? నీ లక్ష్యం ఆగిపోతుంది. కాబట్టి ఏది చూసి భయపడకు. తొందరపడకు. ఏదైనా జరిగిందో అది తప్పకుండా నేను ఎదిరిస్తాను అనే ఒక ధైర్యం నీలో రావాలి. ఏదైతే నీకు భగవంతుడు ఇచ్చాడో దాంతో తృప్తిపడు. అప్పుడే నువ్వు జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. కొన్ని నీకు దక్కలేదంటే బాధొద్దమ్మా. నీకు మంచిది కానిది ఈ తల్లి ఇస్తుందా చెప్పు? లేదు. నీకు అవసరమైనవి సరైన సమయాన అందుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయం వద్దు. ఇంకొక విషయం, ఈ దుర్గమ్మ బిడ్డలకి ఎవ్వరికైనా సరే భయమనేది ఉండకూడదు. అలానే నిరుత్సాహం అస్సలు ఉండకూడదు. ఏదైనా సరే చెడుకి ఎదురెళ్లే మనస్తత్వం ఉన్నా ఈ దుర్గమ్మ బిడ్డలు అన్నిటిలో నిజాయితీగా ఉన్నా వాళ్లే ముందుకు వెళ్తారు. ముందుకెళ్తే ధైర్యంగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఏదైనా సరే సరైన కాలంలో వస్తుంది అని నిశ్చింతగా ఉండు. అతి త్వరలో ఒక తీయటి వార్తని, తీయటి కబుర్ని నీకు అందిస్తాను. ఆ రోజులు వచ్చేశాయి. చెప్పాను కదా! అది ఏ రూపంలో అయినా ఏ క్షణంలో అయినా నీకు కనపడుతుంది. మనసు ఆనందపడుతుంది. నీ కళ్ళకు ఆనందంగా ఉంటుంది. ఒక తీయటి శుభవార్త నీ జీవితంలో నిన్ను ఆనందపరచడానికి రాబోతుంది. ఇక అతి త్వరలో ఒక మంచి విషయం కూడా జరగబోతుంది. కానీ నీకు ఉత్సాహం తెచ్చేందుకే ఇప్పుడు ఈ మాటలు నేను చెప్పడం లేదు. ఇది నిజం. జరిగి తీరుతుంది. కాబట్టి రాబోయే కాలంలో నువ్వు ఆనందంగా ఉంటావమ్మా. ఎందుకంటే నిజాయితీగా ఉన్న నా బిడ్డల్ని నేను ఎప్పుడూ కూడా మంచి స్థాయికి ఎక్కించి వారి కోరికల్ని తీరుస్తాను. తీయటి శుభవార్తలను, కబుర్లను అన్నీ కూడా అందిస్తాను. నిరుత్సాహపడకుండా నీ మనసు ఆనందపడేలా, నీకు ధైర్యం తెచ్చేలా నా మాటలు ఉంటాయి. ఎన్నో రోజులుగా ఇది జరిగితే బాగుండు అనుకుంటున్న విషయం జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. నీ కోరికలన్నీ తీరిపోతాయి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉన్నంత వరకు ఎలాంటి లోటు నీకు రాదు. హాయిగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.